శాస్త్రానికి వ్యతిరేకంగా అయోధ్య రాముడి ప్రతిష్ట. అసలు 4 శంకరాచార్య మతాధిపతులు రావడం లేదని ఎందుకు చెప్పారు? నా వీడియోస్ని ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా వీడియోస్ని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ నెల జనవరి 22న అయోధ్యలోని రాముడి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదని పూరి గోవర్ధన్ మఠపీఠాధిపతి నిస్తలానంద సరస్వతి ఇటీవలే చెప్పారు. ఇప్పుడు ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద స్వామి సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంకి తనతో పాటు జగ్గూరుపు ఆదిశంకరాచార్యులు వారు, దేశంలో నెలకొల్పిన 4 ప్రముఖ పీఠాధిపతులు, తమ పెద్దలు ఎవరూ హాజరు కారని స్పష్టం చేశారు. దీనికి కారణం ఈ వేడుకను శాస్త్ర పద్ధతిలో నిర్వహించడం లేదని తేల్చి చెప్పారు. ఈ వేడుక శాస్త్రాలు, పవిత్రమైన హిందూ గ్రంథాలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా ఆలయం కట్టడం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని అవిముక్తేశ్వరానంద స్వామి సరస్వతి చెప్పారు. దాంతోపాటు జ్యోతిర్మఠం 46వ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి, 4 శంకరాచార్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మోదీకి వ్యతిరేకంగా చేస్తున్నట్లు అర్థం చేసుకోవద్దని చెప్పారు. తాము శాస్త్ర వ్యతిరేకులం కాకూడదనే పవిత్ర గ్రంథాలు, సూత్రాలను అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మీరు మీ ఉద్దేశాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.